निराकारं कारुणात्मरहितं भजे परमात्मगुणातीतं परिपूर्णबोधात्मकं परशुराम सीताराम सद्गुरु परब्रह्मणे नमः भावबन्धबोधोपदेशितं भद्रपीठं निरन्तरं भागवतवंशजं भावातीतं गुरुं भजे निराकारं सत्यं निरामय निर्मलं प्रभो निजानन्द योगेन्द्रं जीवच्छाङ्गं कौस्तुभोपेतं पुण्डरीकायताक्षं कृष्णं वन्दे सर्वलोकचक्रं विपारिजातस्य रुक्मिणी सत्यभामाभ्यासहितं श्रीकृष्णतुमाश्रये सच्चिदानंदरहिताय व्याख्ये परमात्मने नमः श्री गुरुनाथाय प्रकाशानंदमूर्तये ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वजीवाख्यभूतं भावातीतं सद्गुरुं तं नमामि। ओम श्री गुरुभ्यो नमः। तमस्तन्मंगलानि भवन्तु। अस्मद्गुरु समारंभां शान्तिपकृष्णमध्यमम् ओंकार वीरवैयन्तं మనం మన యొక్క భారతదేశంలో అయోధ్యలో శ్రీరామచంద్రుల వారు స్వస్థలమైనటువంటి అయోధ్యలో మన బాలరామచంద్రుడిని ప్రతిష్ఠ చేశారు. ఆ సందర్భంగా 41 రోజు అక్కడ పూజలు జరుగుతాయి. దాన్ని పురస్కరించుకొని అయోధ్య నుంచి పాదుకులు ఆంధ్రప్రదేశ్కి ఒక జత తెచ్చి ఇక్కడ నెల్లూరు జిల్లా సన్నం గ్రామంలో రాజరాజేశ్వరి సమేత కాశీశ్వేశ్వర స్వామి పీఠంలో జ్ఞానపీఠం నందు నుంచి ఈ యొక్క సన్నం మండలం చుట్టుపక్కల గ్రామాలలో సుమారుగా ఒక మండలం అంటే 41 గ్రామాలలో ఈ పాదుకా పూజని నిర్వహించాలని భక్తులందరూ నిర్ణయించారు. అందువల్ల ఈరోజు 13వ రోజు ఇవాళ తరుణవై సన్నం మండలం తరుణవై గ్రామంలో గుత్తి రాజయ్య జ్యోతమ్మ దంపతులు ఈ పాదుకా పూజకి వాళ్ళు ఉభయదాతలుగా వ్యవహరిస్తున్నారు. వారింటి దగ్గర నుంచి ఇప్పుడు గ్రామంలో ప్రతి వీధిలో శ్రీరామ నామంతో మొత్తం నామస్మరణతో గ్రామం అంతా ఉత్సవంగా ఇది వైభవంగా శోభయాత్ర నిర్వహిస్తున్నాం. ప్రారంభమైంది. తర్వాత రామాలయంలో పాదుకుల నుంచి అష్టోత్తర పూజలు నిర్వహించి భక్తులందరికీ దర్శనం స్పర్శనం కలిగించేదానికి అవకాశం ఉంది. భక్తులందరూ వచ్చి ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని ప్రతి వీధిలో కూడా ఆ నామస్మరణ వల్ల గ్రామంలో పశు పాడి పంటలు ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. రామనామ స్మరణ వల్ల భూతపేత పిచాచాలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. చెడు అనేది ఉండదు గ్రామంలో. ఇది గొప్ప రామ మంత్రమే, సకల దేవతా స్వరూపం. ఆ నమశివాయ నమో నారాయణ కలిపినప్పుడు రామ అనేటటువంటి 2 అక్షరాలు. ఇది అమృతం. రామనామం అమృతం, హరినామం అమృతం. ఈ రామనామం వల్ల మన కొన్ని జన్మల పాపాలు నశించి మన కర్మలు తొలగి ఆరోగ్యం ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అందరూ పాల్గొని జై శ్రీరామ్.
హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై జయ 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 రామర వీర జయ హనుమాన్ రామన వీర జయ హనుమాన్ రామర వీర జయ హనుమాన్ రామన వీర జయ హనుమాన్ వాయు కుమార జయ హనుమాన్ వాయు కుమార్ వాయు కుమార జయ హనుమాన్ జయ హనుమాన్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి వారికి శ్రీ రాజరాజేశ్వరానంద సమీప కాశీ విశ్వేశ్వర స్వామి వారి జయ జయ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారికి సార్ ఆర్తి సాంగ్ ఆర్తి సాంగ్ ఎంత ఆడ గ్యాంగ్ ఉంది
రౌండ్గా నిలబడండి అందరిని తీయొద్దా వీడియో. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. లైటింగ్ వాళ్ళ కిందేనా? అదే ప్రస్తుతం ఇక్కడ వేస్తే ఒక బిట్టు తీస్తా వస్తుంది. లైటింగ్ వేస్తే కరెక్ట్గా వాళ్ళ కాడికి కనపడదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
గొడవ పట్టండి ఎందుకు అడ్డు వస్తుందా వీడియో చేస్తే నువ్వు అడ్డు వస్తే ఎట్లా చెప్పు నువ్వు కావాలి ప్రత్యేకంగా చెప్పు నేను వీడియో చేస్తా
పడమా చూసారా వెంకటరమణుని చూసారా మీరు వెంకటరమణుని చూసారా మీరు ఏడు కొండల వెంకటరమణ ఏడు కొండల వెంకటరమణ ఏడు కొంటిరా వెంకటరమణ వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ రండి
బాధాలు కిందకు కనపడేది బాధాలు పోతుందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏ పేరు చెప్పినా భజనే కదా మా ఏముంది అడిగే ఆశమే కదా ఏముంది ఏమీ తిరగండి తిరగండి విశ్వేశ్వర స్వాముల వారికి జై శ్రీ రాజరాజేశ్వరానంద ప్రభు స్వాముల వారికి జై శ్రీ రాజరాజేశ్వరానంద స్వాముల వారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దండం పెట్టుకోయా దండం పెట్టుకో జై శ్రీరామ్
ఉన్నత విద్య, ఉన్నత చదువు, ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగం సిద్ధార్థం మమ నవగ్రహ సుదిక్పాలుగా నవగ్రహ దోష నివారణమస్తు మమ దిక్పాలక అష్టదిక్పాలక నవగ్రహ దేవత సంపూర్ణ అనుగ్రహం పార్వతీ పరమేశ్వర లక్ష్మీ నారాయణ లక్ష్మీ నరసింహ శ్రీకృష్ణ పరమాత్మ సీతారామాంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహ సంపూర్ణ అనుగ్రహ సిద్ధార్థం సిద్ధార్థం అయోధ్య శ్రీరామ పాదుక అష్టోత్తర పూజాంకరిష్యే ఓం శ్రీరామాయ నమః రామభద్రాయ నమః రామచంద్రాయ నమః ఓం జాగృతాయ నమః ఓం రాజీవలోచనాయ నమః ఓం శ్రీమతే నమః ఓం రామారాజేంద్రాయ నమః ఓం రఘుపుంగవాయ నమః ఓం జీవవల్లభాయ నమః ఓం జయరాయ నమః ఓం జితాయ నమః ఓం చరణత్రాణ తత్పరాయ నమః ఓం వాలి ప్రబధనాయ నమః ఓం వాగ్మనే నమః ఓం దత్యవాకే నమః ఓం దత్యవిక్రమాయ నమః ఓం దత్యవ్రతాయ నమః ఓం రద్దరాయ నమః ఓం దదా హనుమదాత్రిదాయ నమః ఓం కౌసలేయాయ నమః ఓం కరద్వంజనే నమః ఓం విరాతపదపండితాయ నమః ఓం విభీషణ పరిత్రాత్రే నమః ఓం హరిగోవింద ఖండనాయ నమః ఓం సప్తతాళ ప్రభేత్రే నమః ఓం దశగ్రీవ తిరోగరాయ నమః ఓం జామదజ్ఞ మహాతత్పతనాయ నమః ఓం తారకాంతకాయ నమః ఓం వేదాంతధారాయ నమః ఓం వేదాత్మనే నమః ఓం అవరోగ జవేషయాయ నమః ఓం దూషణ తిరోగంధ్రే నమః ఓం త్రిమూర్తయే నమః ఓం త్రిగుణాత్మకాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రిలోకాత్మనే నమః ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః ఓం త్రిలోకరక్షకారాయ నమః ఓం ధన్వినే నమః ఓం దండకారణ్యకర్తనాయ నమః ఓం అహల్యాజాపశమనాయ నమః ఓం మిత్రభక్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం జితామిత్రాయ నమః ఓం జగద్గురువే నమః ఓం రుచవానర సంఘాతినే నమః ఓం చిత్రకూట సమశ్రయాయ నమః ఓం జయంత్రాయ నమః ఓం త్రిమిత్రాపుత్ర సేవితాయ నమః ఓం సర్వదేవాదిదేవాయ నమః ఓం మృతవానర జీవనాయ నమః ఓం మాయామారేకరంద్రే నమః ఓం మహాదేవాయ నమః ఓం మహాభుజాయ నమః ఓం సర్వదేవసుతాయ నమః ఓం దౌన్యాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం మునిస్తుతాయ నమః ఓం మహాయోగినే నమః ఓం మహాదారాయ నమః ఓం రుద్రీవేప్యతరాజ్యదాయ నమః ఓం సర్వపుణ్యాధికపదాయ నమః ఓం ధృత సర్వాగణాజనాయ నమః ఓం నాదిపురుషాయ నమః ఓం పరమపురుషాయ నమః ఓం మహాపురుషాయ నమః ఓం పుణ్యోదయాయ నమః ఓం దయాధారాయ నమః ఓం పురాణ పురుషోత్తమాయ నమః ఓం ధృతవక్తాయ నమః ఓం మితభాగ్యే నమః ఓం గౌరవాగ్యే నమః ఓం రాఘవాయ నమః ఓం అనంత గుణగంభీరాయ నమః ఓం ధీరోదాత గుణోత్తమాయ నమః ఓం మాయామానుచారిత్రాయ నమః ఓం మహాదేవాదిదేవ పూజితాయ నమః ఓం జయకృతే నమః ఓం జటాపారాసే నమః ఓం ధర్మతీర్థమయాయ నమః ఓం ఘనే నమః ఓం క్షమాంగాయ నమః ఓం సుందరాయ నమః ఓం దూరాయ నమః ఓం వేదవాసనే నమః ఓం సర్వదేవాత్మకాయ నమః ఓం పరస్మై నమః ఓం రామాయ నమః రామభద్రాయ నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. నిదానంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జానకి రామ పట్టాభిరామ జానకి రామ పట్టాభిరామ జానకి రామ పట్టాభిరామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ శ్రీరామ ఓంకార రామ మంగళం జై శ్రీరామచంద్ర మహారాజుకు జై శ్రీరామ్ జై జై శ్రీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. భక్తాదులందరికీ విజ్ఞప్తి, హారతి తీసుకోండి, హారతి తీసుకోండి. అందరిదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి మనము ఎంత కష్టపడితే ఈ బాధలు వచ్చాయి అనేటువంటి విషయము, అసలు రామతత్వం ఏంటి, మహత్తులు రాజేశ్వరానంద స్వాముల వారు మంచి సందేశాన్ని మనకి ఇస్తారు. అందరూ శ్రద్ధగా కూర్చొని విని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ పాదుక స్పర్శ దర్శనం భాగ్యంతో మీరు ప్రీతులని మరి ప్రార్థిస్తున్నాం. అందరూ అక్కడ వరుసగా కూర్చొని ఎవరు వెళ్ళవద్దు, ఇక్కడ ప్రసాదాలు ఆయా లోపలికి ఇవ్వండి. ఆయన అయ్యవారు ఉన్నారు, ఆయన అన్ని అక్కడ సద్భావం చాటుదాం, మనమంతా హిందువులం బంధువులై మెలుగుదాం. ప్రతి పల్లెల సమన్వయం సద్భావం చాటుదాం. మానవునిలో మాధవుణ్ణి దర్శించినది దేశం, సమాజ రూపీ ఈశ్వరుణ్ణి సేవించినది ధర్మం. మానవునిలో మాధవుణ్ణి దర్శించినది దేశం, సమాజ రూపీ ఈశ్వరుణ్ణి సేవించినది ధర్మం. ఆలయాన వెలసిన దేవుని పద సన్నిధిలో, ఆలయాన వెలసిన దేవుని పద సన్నిధిలో అంతరాలు మరచి మనం అర్చన కొనసాగిద్దాం. మనమంతా హిందువులం బంధువులై మెలుగుదాం. ప్రతి పల్లెల సమన్వయం సద్భావం చాటుదాం. నింగి నిప్పు నేల గాలి జలం దైవ ప్రసాదం, అందరికీ అందినప్పుడే జన జీవన వికాసం. జలవనరుల వాడుకలో కులమెందుకు ప్రమేయం, జలవనరుల వాడుకలో కులమెందుకు ప్రమేయం. ప్రకృతి తల్లి ఒడిలోన మనమంతా సమానం. మనమంతా హిందువులం బంధువులై మెలుగుదాం. ప్రతి పల్లెల సమన్వయం సద్భావం చాటుదాం. పునరపి జననం మరణం విధి విధాత నిర్ణయం, పునరపి జననం మరణం విధి విధాత నిర్ణయం. శివుని రుద్రభూమిలోన అందరికీ అవకాశం. అందరి ఆఖరి గమనం అంత్యక్రియ సంస్కారం, అందరి ఆఖరి గమనం అంత్యక్రియ సంస్కారం. అంతరాలు వదిలేద్దాం, సమరతసము సాధిద్దాం. మనమంతా హిందువులం బంధువులై మెలుగుదాం.
ప్రతి పల్లెల సమన్వయం సద్భావం చాటుదాం. ప్రతి పల్లెల సమన్వయం సద్భావం చాటుదాం. కరుణాయి గ్రామ అధిష్టాన దేవత సీతారామాంజనేయ స్వాముల వారికి నమస్కరిస్తూ మనం ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయోధ్య నుంచి తెచ్చిన పాదుకల్ని అందరూ ఘనంగా ఆహ్వానం పలికారు. పురవీధుల్లో మనం చక్కగా రామనామ స్మరణ నమశివాయ మంత్రంతో అందరం భజనగా ఊరేగించి స్వామివారి పాదాలకి పూజ జరిగింది. ఈ నామం అనేది వీధుల్లో చేసినందువల్ల మనకి శుద్ధి అవుతుంది గ్రామం అంతా. అంటే రామ అంటే సూర్యచంద్రులే, రామ అంటే ఈశ్వరుడు విష్ణు, రా అంటే ఈశ్వరుడు, మా అంటే విష్ణు, రామ అంటే ఇద్దరు విష్ణువు ఈశ్వరుడు. కృతయుగంలో ఫస్ట్ మొదట ఈశ్వరుడు తపస్సు చేసి ఆదియోగి అయ్యాడు. ఆయన మొదట ఆదియోగి ఈశ్వరుడు. కృతయుగంలో మనసిట్టు పెట్టాలి అందరూ. ఏరా చూపులు బాగుంటుంది పక్కకి మనకి ఫస్ట్ శివపార్వతులు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేశారు. అన్ని దేశాలని కాశీలో ఆయన నివాసం, అక్కడ కాశీలో ఉంటూ కాశీ నివాసి అయి తపస్సు చేసింది హిమాలయాస్లోనే. కానీ రాజధాని, ప్రపంచానికి రాజధాని కాశీ క్షేత్రం. అక్కడి నుంచి పరిపాలన చేశారు ప్రపంచాన్ని. ఈ రోజు కూడా ఎన్నో దేశాలలో విష్ణు విగ్రహాలు, శివలింగాలు బయటకు వస్తూ ఉన్నాయి, తవ్వుతూ ఉంటాయి ఎన్నో దేశాలలో. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి తెలుస్తుంది. అంటే భారతదేశం ఎంత గొప్పదంటే ప్రపంచ దేశాలలో జ్ఞానములో, ఆత్మ జ్ఞానంలో, తపస్సులో, యజ్ఞాలలో, యాగాలలో దైవత్వాన్ని పొందేదానికి భారతదేశమే మొట్టమొదట ప్రపంచాన్ని పరిపాలన చేసింది. ఇక్కడి నుంచే పరమేశ్వరుడు, పార్వతి పరమేశ్వరుడు. ఆ తర్వాత లక్ష్మీనారాయణను పరిపాలన చేశారు. ఇప్పుడు బండాసురుడు, మహిషాసురుడు ఇలాంటి వాళ్ళందరినీ రాజరాజేశ్వరి దేవి మళ్ళీ సంహరించి ఆమె పరిపాలన జరుగుతూ వచ్చింది. తర్వాత సీతారామాంజనేయ స్వామి వచ్చిన తర్వాత వాళ్ళు రావణాసురుడు రాక్షసులను సంహరించి అయోధ్య కేంద్రంగా ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలన చేశారు. ఒక దేశం కాదు, ప్రపంచం అంతా పరిపాలన చేశారు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ పాండవులను పెట్టుకొని దుర్మార్గులైనటువంటి కౌరవులందరినీ సంహరించి ఆయన మళ్ళీ పరిపాలన చేశారు. జీవితాంతం కృష్ణుడు రాక్షస సంహారం చేశాడు భూమి మీద. తర్వాత ఇప్పుడు కలియుగంలో శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి తిరుమలలో వెలిసి మొత్తం ఇప్పుడు ఆయన మన భారతదేశానికి పూజ్యనీయులు. మనం ఈ దేవతలంతా గొప్పలు, ఋషులు, బ్రహ్మంగారు, వేమన, బుద్ధుడు. అయితే ఈ యొక్క దైవాన్ని స్మరిస్తే జీవుడు దేవుడు అవుతాడు. మనంతా జీవుడు దేవుడు ఉన్న లోపల చంద్రస్వరం జీవుడు. ఈ శ్వాస ఇది రెండు ఆడ ఒకేసారి, ఇది 2.5 గంట 2.5 గంట 2.5 గంట 2.5 గంట ఈ మారుతా ఉంటాయి శ్వాస. ఇది ఆడేటప్పుడు కోరికలు ఎక్కువ కలుగుతాయి, ఇది ఆడేటప్పుడు కోరికలు కలగవు, కోరికలు తగ్గిపోతాయి. ఈ సూర్యుడు చంద్రుడు 2 స్వరాలు. అయితే మనం 2 స్వరాలు ఆడించేది కోడి. కోడి 2 ముక్కులు ఆడతాయి ఒకేసారి. జ్ఞానం కుక్క 2 ముక్కులు ఆడిస్తుంది, 2 స్వరాలు ఆడతాయి ఒకేసారి. అది బ్రహ్మజ్ఞాని. ఎక్కడెక్కడ ఉండే అన్ని తెలుస్తాయి. భూత పేద విజయాలు, యమ ధర్మరాజు, యమ భటులతో కుక్కలకు కనపడతాయి. తర్వాత పంది 2 ఆడిస్తుంది, అది బురదలో ఉన్నా దానికి రోగాలు రావు. పాము, నాగుపాము 2 స్వరాలు ఆడిస్తుంది. మణి వచ్చేస్తుంది, మణి పుట్టద్ది అక్కడ, జ్ఞానం నేత్రం. అశ్వత్థామ 2 స్వరాలు చేసి అయితే ఇప్పుడు మనం నవగ్రహాలు పార్వతీ పరమేశ్వరులు కింద త్రిమూర్తులు ఉంటారు, బ్రహ్మ విష్ణుశ్వరులు దంపతులు. వాళ్ళ కింద నవగ్రహాలు పరిపాలన చేస్తున్నాయి భూమి చుట్టూ.
అవన్నీ గ్రహాలంటే దేవతలు, అవన్నీ నవగ్రహాలు దేవతలు. దాంట్లో శక్తి ఉంది. భూమాత దేవత. ఈ భూమాత మీద మనం ఉన్నాం. అయితే నవగ్రహాలు మనం పరిపాలించేది. మనం చదువు, ఉద్యోగం, పెళ్లి, ఇవన్నీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇవన్నీ కూడా నవగ్రహాల వల్ల జరుగుతుంది. ఆరోగ్యాలు ఇవన్నీ భార్యాభర్త అన్యోన్యంగా ఉండొచ్చు, లేదు సమస్యలు కూడా రావచ్చు, విభేదాలు రావచ్చు భార్యాభర్తకి, అత్తాకోడలకి, అట్లా అన్నదమ్ముళ్ళకి. మన కుటుంబంలో ఎన్నో సమస్యలు. ఎట్లా అంటే నవగ్రహాలు 5 ఒక పక్క, 5 ఒక పక్క ఉంటాయి. 5 అభివృద్ధి కారకం. కష్టపడి పనిచేసేంతా కూడా 5 గ్రహాలు. పెట్టుబడి పెట్టి ఇవన్నీ చేసేదంతా, ఇవన్నీ తీరాలంటే మన సమస్యల్ని చుట్టాలకి, స్నేహితులకి చెప్పకూడదు. మీరు తిన్నగా ఉదయం స్నానం చేసి, మీకు ఎప్పుడు టైం ఉండదో దీపం వెలిగించి, శివపార్వతుల పటాలు ఉంటాయి, సీతారాముల పటం ఉంటుంది, ఆంజనేయుల స్వామి, కృష్ణుడు, మన అన్ని దేవతలు వాళ్ళంతా పైన నుంచి దిగొచ్చిన వాళ్ళు, చేసిన ఋషులు, వాళ్ళు కిందకు వస్తారు, అవతార పురుషులు అంటారు. ఆ నామము నమశివాయలో ఒక అక్షరం, నమో నారాయణలో ఒక అక్షరం తీస్తే రామాయింది. 30 దేవతలకు ఉండేటటువంటి శక్తి అంతా దేంట్లో ఉందంటే రామ మంత్రంలో ఉంది. అంటే ఆ సూర్యచంద్రుల వల్లే మనం నిద్రలేసేది, పనులు చేసుకునేది, నిద్రపోయేది. అందుకే దాంట్లోనే పవర్ ఉంది అంతా. మనం చేయాల్సిందేంది, ఒక 45 రోజులు ఒక సమస్య వచ్చింది మీకు, ఏ సమస్య అయినా ఇంట్లో రానియండి. అది అనుకూలం కావాలంటే శివపార్వతులు ఎదురుగా కూర్చొని ఉన్నట్టుగా భావించి మీరు కూర్చొని మీ మనసుతో చెప్పుకోవాలి. శివపార్వతులు, లక్ష్మీనారాయణకి చెప్పుకోవాలి, గణపతి చెప్పుకోవాలి, గణపతికి, ఆంజనేయ స్వామి, మీకు ఏ దేవత ఇష్టమో ఆ దేవతకి ఎదురుగా కూర్చొని ఆ పటం కాడ పెట్టుకొని మీ సమస్యను చెప్పుకోండి. ఒక 45 రోజులు సీతారామాంజనేయ స్వామినే నమః, ఓం సీతారామాంజనేయ స్వామినే నమః అని ఒక 45 రోజులు రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం అరగంట, లేదు మీ టైంను బట్టి మీరు కానీ నామస్మరణ చేస్తే ఆ సమస్య ఏముందో దానికి పరిష్కారం దొరకదు. నమశివాయ, ఓం నమశివాయ నమః, ఓం నమ, ఒక అరగంట, గంట ఉదయం ఖాళీ టైంలో. అట్లే సాయంత్రం, ఉదయం దీపారాయణ చేయాలా, సాయంత్రం దీపారాయణ చేయాలా. వాటి ముందర ఉదయం ముగ్గేయాలా, సాయంత్రం ముగ్గేయాలా. ఆ ముగ్గులో ఎంత పవర్ ఉందంటే లక్ష్మణ రేఖ అంటారు దాన్ని. లక్ష్మణుడు 3 రేఖలు గీస్తాడు, గీతలు గీసి అమ్మవారిని బయటకు పోవద్దు అంటాడు. ఆ 3 దాటితే ఆమె రావణాసురుడి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. బయట అన్నీ భూతపేద పిశాచాలు ఏవో ఉంటాయి, గ్రహాలు, అవన్నీ ఇంట్లోకి రావు. ముగ్గేస్తే మీరు వేసేటప్పుడు జై శ్రీరామ్ అంట వేసుకోవచ్చు ముగ్గు, నమశివాయ అంట మంత్రం చెబితే వేయాల. ఆ మంత్రానికి కట్టుబడి ఉంటుంది ఆ గీత, అంత పవర్ ఉంది. 3 గీతలు గీస్తాడు లక్ష్మణుడు, రావణాసురుడు దాటలాగపోయాడు, దాని లోపలికి అగ్ని వస్తుంది. అందువల్ల మీ చేతిలో ఉండే ముగ్గు వేసేటప్పుడు కానీ ఏదైనా మంత్రం చెప్పుకోండి, నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. అప్పుడు ఆ పవర్ అనేది అక్కడ పనిచేస్తుంది. తర్వాత మనం ఇతరులని ప్రేమతత్వంతో చూడాలి. ఇతరులని మనం 1 తిడితే 4 తిడితే మనకు 3 అంకెలు పాపం వస్తుంది. మనం తిడితే పాపం వచ్చినప్పుడు జపం చేస్తే పుణ్యం వస్తుంది కదా, జపతే పాపనాశనం. నువ్వు జపం చేస్తే పుణ్యం వస్తుంది నీకు. నమశివాయ చెబితే కొన్ని జన్మల పాపం నశిస్తుంది. ఎప్పుడైతే రామ అంటే హరి, హరి అంటే హరించున్నది. ఏం హరిస్తుంది? పాపం హరిస్తుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఆ నామంలో ఒక దివ్యమైన శక్తి ఉంది. నామం చేసినప్పుడు లోపల శక్తి పెరుగుతుంది, ఒక లైట్ వస్తుంది, కాంతి పెరుగుతుంది శరీరంలో. మనకి వ్యాధులు ఏమున్నా కూడా నశిస్తాయి. ఏదో నమశివాయ చెప్పినా, నమో నారాయణ చెప్పినా వ్యాధులు నశిస్తాయి లోపల. రామయ్య వ్యాధులు ఉంటాయి, కర్మ వ్యాధులు ఎట్లా వస్తాయి? పూర్వజన్మం చేసిన పాప పుణ్యాల వల్ల మన కర్మలు వస్తాయి. మనసులో ఖాళీగా ఉంటే టీవీని చూస్తే జబ్బులు వస్తున్నాయి, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత గర్భసంచిలో బబుల్స్ వస్తున్నాయి.
టీవీ కాడ కూర్చొని ఎక్కువ చూస్తే ఈ శ్వాస ఆడదు. టెన్షన్ ఆడవాడు, టెన్షన్ పెడతాడు రామోజీరావు అందరికి టెన్షన్స్. ఇంకా ఆడ ఏం జరగద్దా అనే టెన్షన్తో ఈ శ్వాస ఆడకుండా బిగబడితే ఈ శ్వాస కిందకల్లా దిగాల. దిగినప్పుడు ఏమవుతుంది, గర్భసంచికి ఆక్సిజన్ అందాల, కిడ్నీలకు ఆక్సిజన్ అందాల, గుండెకి ఆక్సిజన్ అందాల. బిగబట్టినందువల్ల ఈ శ్వాసనే ఏదో బిగబట్టేస్తుంది. మనం ఏదైనా చూసేటప్పుడు టీవీ ఆక్సిజన్ ఊపిరితిత్తులకు పోతే గుండెకి పోయి రక్తంలో కలిసి బ్రెయిన్కి పోతుంది. ఇప్పుడు బ్రెయిన్కి నిద్ర రాకుండా ఉండటం, ఈ అశాంతి ఇవన్నీ ఉన్నాయి. వెరీ సింపుల్గా మీకేం చెప్తున్నాం అంటే, ఈ జన్మ మళ్ళీ రాదు, వచ్చిన జన్మను సద్వినియోగం చేసుకోవాలా. ఎంత రామనామ స్మరణ, ఎంత నమశివాయ మంత్రం ఎంత చేస్తామో శక్తి పెరిగి వచ్చే జన్మలో ఉన్నతమైన కుటుంబాలలో కోటీశ్వరులలో పుడతామంట. తపస్సు చేస్తూ శరీరం వదిలినా, జపం చేస్తూ శరీరం వదిలినా, పూజలు చేస్తూ శరీరం వదిలినా. ఇప్పుడు రామాలయం ఉంది, ఖచ్చితంగా మీరు దర్శించాలా. రోజు వచ్చి ఒకసారి రాముడిని చూసిపోవాలి, ప్రజెంట్ చేయించుకోవాలా, రాముడితో అనుబంధం పెంచుకోవాలా. మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఆయన చెప్పండి వచ్చి, లేదు ఇంట్లో కూర్చొని చెప్పుకోండి. ఇక్కడికి వచ్చి పువ్వు పత్రిక సమర్పించాల. ఆయన వైకుంఠంలో ఆదిశేషుడి మీద పండుకొని ఉంటాడు. ఆయన దగ్గర పెడతాయి పూలు. ఇక్కడ పెడితే మనం ఏదైనా అంత కలకండ, చక్కెర, బెల్లం, ఏవో పూలు, అంత నైవేద్యం, స్వామిగాడ పండ్లు ఫలాలు తెచ్చి పెట్టాలి. పెడితే మీ అకౌంట్లో పడిపోద్ది. అంటే దానం అంటే దేవుడికి సమర్పిస్తున్నాం మనం. అది ఎవరో ఒకరు తినాలా. కొబ్బరి అయినా తెచ్చాం, 2 ఎత్తుకుపోయి పచ్చడి చేసుకొని తినకూడదు. నీ పాపం నువ్వే ఎత్తుకోపోతే. కొబ్బరి గిన్నె తెచ్చి కొట్టాలా, అది అందరికి పంచాలా, అప్పుడు పుణ్యం వస్తుంది. నువ్వు ఏది ఇతరులో పెట్టాలి. మీ ఇంట్లో చేసిన వంటలు ఏదైనా బాగా చేస్తే పక్కింటి వాళ్ళకి, అట్టా దారిని పోయేవాళ్ళు, ఎవరు వండుకొని తినలేని వాళ్ళకు మనం పెట్టాలి. ఇతరులది నీలో ఎట్లా అయితే ఉండడు, హంస జపం, దేవుళ్ళు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, సూర్యుడు, పరమేశ్వరుడు, రాజరాజరెడ్డి ఎట్టుందో నీలో ఎట్టున్నారో అందరిలో అట్లే ఉండరు. అందువల్ల మీరు నామస్మరణతో ఒక 45 రోజులు ఏది అనుకున్నా ఒక జపం చేస్తే పోతుంది. ఇప్పుడు మన గురుకుల పాఠశాల ప్రక్కన మన ఆశ్రమం ఉంది. రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీచక్రాలు ఉంటాయి. కాశీ నుంచి విశ్వేశ్వరుడు, శివలింగం ఉంది. ఎప్పుడు పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. యజ్ఞాగాదులు, ఏ గ్రహ దోషాలకైనా అక్కడ జరుగుతుంటుంది. అదేవిధంగా ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ అలా జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వస్తుంటారు ఈ ధ్యానం నేర్చుకునేదాన్ని. ఒక 15 నిమిషాలు ముఖంలో కాంతి పెరగద్ది, శరీరంలో కాంతి పెరగద్ది, అంత క్లీన్ అయిపోతుంది. ఇది ప్రాణాయామం. ఈ ముక్కులో లాక్కోవడం, ఊపిరితిత్తులకి ఈ ముక్కులో వదలాలి. ఈ ముక్కులో లాక్కొని ఈ 2 బొట్టినేలతో పట్టుకొని చేస్తే షుగర్ పోతుంది, బీపీ పోతుంది, కంటి చూపు పెరగద్ది, నిద్ర బాగా పట్టద్ది, మనశ్శాంతి వస్తుంది. ఇది మేము నేర్పిస్తున్నాం. అక్కడ ప్రతి పౌర్ణమికి యజ్ఞం ఉంటుంది అన్ని రకాల దేవతలకి. మీరు పౌర్ణమి రోజు అన్నదానం ఉంటుంది. మీరు వచ్చి ఆ యజ్ఞం కాడ కూర్చొని అక్కడ జరిగే గణపతి, నవగ్రహ, రాజశ్యామలాంబ అంతా శత్రుత్వం లేకుండా మిత్రత్వం వస్తుంది. అందరితో మంచి సుహృద్భావంగా, స్నేహంగా ఉండాలా. దేవుణ్ణి నాకు శత్రువులు ఉండకూడదని కోరుకోవాలా, అందరు మిత్రులు అవ్వాలి. గ్రహరీత్యా మనకు శత్రుత్వం వస్తుంది, అయినా మిత్రత్వం కావాలని దేవుణ్ణి అడగాలి. మనం దేవాలయాన్ని మనం ఉద్ధరించాలి. సీతారాముని ఎలిసి ఉన్నారు, వాళ్ళు వింటారు, నువ్వేం చెప్పినా కంటారు, చూస్తారు. నువ్వు వచ్చి నిలబడితే చూస్తారు, వింటారు, నీ అప్లికేషన్ తీసుకుంటారు. అయితే నీలో హృదయపూర్వకంగా ఒక వారం రోజులు నువ్వు అక్కడ 45 రోజులు దీక్ష వచ్చి రోజు స్వామికి చెప్పుకో, లేదు ఇంట్లో పట్టం కాడ కూర్చొని చెప్పుకో, నీ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఏదైనా ఎంతదైనా. మీకు మంత్ర జపం కావాలన్నా మేము ఇస్తాం, మీరు మంత్ర జపం చేసుకోవచ్చు. మీకు ఏది కావాలన్నా మన ఆశ్రమంలో అద్భుతమైనటువంటి జ్ఞాన బోధ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈయన సుబోధానంద స్వామి, ఈయన మంచి వేదాంతి, 2 రాష్ట్రాల్లో చిన్న వయసు నుంచి భక్తిలో అద్భుతమైన భాండాగారం, జ్ఞాన భాండాగారం ఆయనలో. ఆయన ఈ భక్తి వలన ఇప్పుడు మనకి మన పీఠంకి వచ్చి ఈ పాదుకులతోటి మనకి కుటుంబంగా ఇదంతా నిర్వహిస్తున్నారు. ఆయన 84 లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. శాస్త్రం ఏముంటుందంటే, ఆహార నిద్ర భయమైదునాని సమానం జ్ఞానం నరాణామధికో విశేష జ్ఞానేన హీనభిః పశుభిః సమానః అంటుంది.
అంటే ఏంటి 84 లక్షల జీవరాశుల్లో అన్నిటికీ ఉన్నాయి ఏంటి నిత్యకృత్యాలు అన్ని అమ్మవారికి వారాహి దేవతలు అన్ని 333 కోట్ల దేవతల్లో ఈ నవగ్రహ శాంతికి సర్వ ప్రజల ఉపయోగానికి అక్కడ ఒక విధమైనటువంటి యజ్ఞము ఎప్పుడు కూడా ఏ విషయానికైనా అన్ని అక్కడ చాలా బాగున్నాయి. మీరందరూ ఒకసారి దర్శించండి. మనకు తెలివి ఉంది, ఇక్కడ అందరూ ఉంటున్నారు, అందరూ అడుగుతున్నారు ఏమయ్యా ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది అన్నారు. ఒక్కటి ఆలోచించండి, ఈ రోజు ప్రపంచంలో పంచభూతాల్లో భూమి ఒక్కటే మనకు అన్ని ఇస్తుంది. ఆకాశం పైన ఉంది, వాయువు లేకపోతే బతకలేం, అగ్ని లేకపోతే అంతే సంగతులు, జలం లేకపోతే అసలు మనమే లేం. అయినప్పటికీ కూడా ఏది ఇచ్చినా స్వీకరించేది ఒక భూమే. ఒక మహాత్మునికి దానం చేసిన సొమ్ము ఎలా ఉంటుందంటే మనకు అర్థమయ్యేటట్టు, ఒక్క వడ్ల గింజ మనం భూమిలో పెడితే 130 వడ్ల గింజలు వస్తున్నాయా లేదా? మరి ఇట్లా ఉన్నప్పుడు దానికి ఎందుకు రాదు? అందరూ మానవుడు మహా తెలివైన వాళ్ళు. ఈ తెలివినంతా దేనికి ఉపయోగపడుతున్నారంటే, ఒక ఆయన అడిగాడట, అయ్యా నాకు బాగలేదు ఏం చెయ్యాలా అని. ఆ అమ్మవారికి మొక్కోవయా అన్నాడంట. సరే అమ్మవారికి మొక్కున్నాడు. ఏమిటి అన్నాడు. నా భార్యకి బాగలేదు అన్నారు. సరే మొక్కోవయా పోతుంది అన్నాడు. సరే ఆయన మొక్కున ఏం మొక్కున్నావురా అని అడిగాడు. నేను ఒక ఆవు దోడిని ఇస్తానని మొక్కున్నాను అన్నాడు. ఆవు దోడు ఎక్కడుందరా అన్నాడు. నాకు ఆవు చూడుతో ఉందయా, అది ఈయన తర్వాత దాన్ని ఇస్తా అన్నాడు. సరే పోరా అన్నాడు. అప్పటికి బాగా అయిపోయింది. ఆ ఆవు ఏంటారేం వచ్చాడు. అయ్యా ఆవు చెంది తోడెత్తుపోయి ఉండీలో వేసాను. కాదురా, దాన్ని పెద్దదాన్ని చెయ్యి 6 మాసాల వరకు పెంచు, పాలు మర్చిపోతుంది, అమ్మి ఉండీలో ఏమన్నాడు. వీడేం చేశాడు, 6 మాసాలకు చూశాడు. మన మానవుడు తెలిపెట్టుంది. వీడేం చూశాడు, దాన్ని అమ్మాలి కదా, సంతకు తీసుకుపోయాడు. తీసుకుపోయి ఏం చెప్పాడు, దాన్ని కూడా ఒక పిల్లిని తీసుకుపోయాడు. పిల్లేమో 5,000, పిల్లేమో 5,000, 1000 రూపాయలు కోడితోడ రేటు పెట్టాడు. వీడెవడరా పిచ్చోడు అనుకున్నారు, ఏదో నీకోటోడగా చూశారు. ఒరే 7,000 కోడితోడే ముద్దు మనకెందుకని 6,000 ఇచ్చి వాడు తీసుకుంటే వీడేం చేశాడు, స్వామి నీ మొక్కు ప్రకారం పిల్లి డబ్బులు నేను తీసుకున్నా అని కోడితోడు డబ్బులు నీకేశానంటాడు. అటువంటి కుయుక్తులు చెడుక్తులు అతి తెలివితో మనం ఎప్పుడు కూడా ధనము 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 ధనం ధనం మూలం మీదం జగత్ భార్య మూలం మీదం సంసారం. ధనం కావాల్సిందే. ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద బల పురుషార్థాలు మనకు కావాలి. అప్పుడేంది ఇటువంటి తెలుగులతో ఏంది అనారోగ్యం వస్తుంది. ఈ రోజు ప్రపంచంలో ఎవరికి తీరని జబ్బులు, మోకాళ్ళ నొప్పులు అందరికీ ఎక్కువై ఉన్నాయి. మీరు తిరుమల కొండ రండి, స్వామి చెప్పిన సాధన చేయండి, ఏ రూపాయి ఖర్చు లేకుండా అన్ని బాగవుతాయి. మాకు కావాలి. మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం జేన చరాచరం తత్పదం దర్శితం జేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం జేన తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానందరహితాయ వ్యాప్తినే పరమాత్మనే నమః. శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే వాచాతీతం మనోతీతం భావోతీతం పరాత్పరం నాదు బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానందరహితాయ వ్యాప్తినే పరమాత్మనే నమః. శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదేశాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానగణ ప్రజ్ఞగర్దో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక
శ్రీమన్నారాయణం సూర్యం యాజ్ఞవల్క్యం చ జనకం సుగం చ సాందీపమేషం శ్రీకృష్ణార్జునోత్తమం వందే గురుం మే గురుపాదుకాంతం అచలావధూత యోగేంద్రం బ్రహ్మానంద సుబోధకం అమలానంద సద్యోగి భావానంద గురుం భజే పూర్ణానంద గురో శిష్యం దత్తానంద సునిర్మలం రామావధూతానాం యోగి సుబ్రహ్మణ్యం